హాయ్ ఫ్రెండ్స్, నేను మానస. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. బ్రహ్మం గరు అని కూడా పిలువబడే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దపు భారతీయ సాధువు మరియు దార్శనికుడు. కాలజ్ఞానం అనే ప్రవచనాల పుస్తకానికి ప్రసిద్ధి చెందాడు. ఆయన భవిష్యత్తులో జరిగే వివిధ సంఘటనలను ముందే చెప్పారని నమ్ముతారు. వాటిలో కొన్ని ఇప్పటికే జరిగాయని చెబుతారు. అద్భుతాలు మరియు ఆధ్యాత్మిక అంతర్దృష్టులతో నిండిన ఆయన జీవిత కథ చారిత్రక వృత్తాంతాలు మరియు జానపద కథల మిశ్రమం. అతని కథలోని ముఖ్య అంశాలు: జననం మరియు ప్రారంభ జీవితం. వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మాండపురం గ్రామంలోని సరస్వతి నది దగ్గర విశ్వకర్మ సమాజానికి చెందిన ఒక మతపరమైన దంపతులకు జన్మించాడు. తరువాత వారణాసి సమీపంలోని అత్రి మహాముని ఆశ్రమంలో వీరభోజయాచార్య మరియు అతని భార్య అతనిని దత్తత తీసుకున్నారు. ఆధ్యాత్మిక ప్రయాణం. అతను చిన్న వయసులోనే తన పెంపుడు తల్లిదండ్రులను వదిలి ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించాడు. ఆయన తన కీర్తన మరియు తాత్విక కవితలకు ప్రసిద్ధి చెందాడు. అనేక మంది అనుచరులను ఆకర్షించాడు. వారు ఆయనను శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని పిలిచారు. కాలజ్ఞానం. ఆయన అత్యంత ప్రసిద్ధ రచన కాలజ్ఞానం భవిష్యత్తు గురించిన ప్రవచనాల సమాహారం. సాధారణీకరించిన పద్ధతిలో వ్రాయబడిన ఈ అంచనాలలో కొన్ని కాలక్రమేణా ఖచ్చితమైనవని నిరూపించబడ్డాయి. ఇది భవిష్యత్తును అంచనా వేసే వ్యక్తిగా అతని కీర్తికి దారితీసింది అని చాలామంది నమ్ముతారు. అంచనాలు మరియు నమ్మకాలు. అనుచరులు ఆయనకు ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎదుగుదల, కర్నూలు వరదలు, ప్రపంచ యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన సంఘటనలు వంటి వివిధ అంచనాలను ఆపాదిస్తారు. ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆయన కల్కిగా తన పునర్జన్మను ఊహించాడని కూడా కొందరు నమ్ముతారు. అద్భుతాలు మరియు వారసత్వం. ఆయన అద్భుతాల కథలు మరియు భవిష్యత్తును ముందే చెప్పగల ఆయన సామర్థ్యం విస్తృతంగా చెప్పబడుతున్నాయి. అతను జీవన సమాధి స్థితి లోకి ప్రవేశించాడని కూడా నమ్ముతారు మరియు కొన్ని పరిస్థితులు నెరవేరినప్పుడు బయటపడతారని భావిస్తున్నారు. కడప జిల్లాలోని ఆయన మఠం మరియు బనగానపల్లెలోని మరొకటి తీర్థయాత్ర కేంద్రాలు. చారిత్రక సందర్భం. ఆయన జీవితం గురించిన అనేక కథలు ఆంధ్రప్రదేశ్లో ప్రాచుర్యం పొందినప్పటికీ వాటికి ఎల్లప్పుడూ బలమైన చారిత్రక ఆధారాలు మద్దతు ఇవ్వవు. ఆధునిక ఔచిత్యం. ఆయన కాలజ్ఞానం అధ్యయనం మరియు వివరణ కొనసాగుతోంది. కొందరు ఆధునిక సంఘటనలు ఆయన అంచనాలతో ఏకీభవిస్తున్నాయని కనుగొన్నారు. సారాంశంలో, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కథ ఒక సాధువు, ప్రవక్త మరియు చాలా మందికి శాశ్వత విశ్వాసం మరియు ఆకర్షణకు సంబంధించిన అంశం.